హాయ్ ఫ్రెండ్స్, రెగ్యులర్గా చేసుకునే పాలకూర ఫ్రై, పాలకూర పప్పు కాకుండా ఇలాగా ఆనియన్స్ మసాలా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. నేనైతే 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అవి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఒక 10 వెల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను, క్రిస్టల్ సాల్ట్. మిక్స్ చేసుకున్నానండి. అవి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరసగా చేసుకోవాలి. అవి వచ్చేసి నేను ఆయిల్ వేసుకొని 2 మిర్చి వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఈ పట్టిన పేస్ట్ను దాంట్లో వేసాను. ఆ పేస్ట్ మొత్తం కూడా ఆయిల్ మంచిగా పీల్చుకునేంత వరకు, పేస్ట్ చాలా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. అది ఎంత ఫ్రై అయితే, ఎంత ఆయిల్లో మనకి పచ్చివాసన రాకుండా ఉంటే అంత బాగుంటుందండి కర్రీ. అది మొత్తం చాలా ఫ్రై అయిపోవాలి. ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూర దాంట్లో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని చక్కగా అదంతా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి. 2 కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అయిపోయిందండి పాలకూర. మీకు కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి.